సహస్రాక్షి సహస్రపాత్ అంటే లెక్కలేనన్ని కళ్ళు కలిగినది, ఇన్ఫైనైట్ అని అర్థం. అలాగే సహస్రపాత్ అనేక పాదములు కలిగింది. అంతేగాని 1 2 3 4 ఆ తర్వాత క్రమంలో వచ్చే వెయ్యని కాదు. కాబట్టి ఆ శతాక్షి సహస్రాక్షి అంటే అసంఖ్యాకములైన నేత్రములు కలిగినది. అటువంటి నేత్రములతో ప్రత్యక్షమై రకరకాల బాహువులు ధరించి అనేక బాహువులు, వాటిల్లో కూరగాయలు పట్టుకున్నది, పళ్ళాలు పట్టుకున్నది, మంచి పాకం వంట తయారు చేసింది. ముందు ఆకలితో మాడిపోతున్నారు వాళ్ళు. అందువల్ల ఆకలితో ఉన్నటువంటి వాడిని ఏం కోరిక అని అడగడం కంటే ముందు అన్నం పెట్టి తర్వాత వాళ్ళని పరామర్శిద్దామని మంచి భోజనం పెట్టింది. ఎన్ని కూరగాయలండి! షడ్రుచి సామగ్రి రుచిమత్ పదార్థ చేయము అన్నారు. 6 రుచులు. మళ్ళీ అందులో కూడా ఆ రుచులు ఒకదాంతో ఒకటి కలిపి, ఒక బెల్లపు ఆవకాయ తప్ప, దిక్కుమాలిన బెల్లంలో ఆవకాయ కలపడం ఏమిటో, ఆవకాయలో బెల్లం అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అందువల్ల శుభ్రంగా రకరకాల పదార్థాలు పెడితే ముందు వాడు శుభ్రంగా తిన్నారు. అన్ని రకాల కూరగాయలతో భోజనం పెట్టడం వల్ల అప్పటి నుంచి అమ్మవారికి శాకంభరి అని పేరు వచ్చింది. శాకములతో కుక్షిం పొట్టను భరతి నింపుతున్నది గనక శాకంభరీతి విఖ్యాత. ఇది దేవీ భాగవతం 7వ స్కందంలో ఉంటుంది. మళ్ళీ దుర్గా సప్తశతిలో కూడా ఉంటుంది. మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలో కూడా. చిత్రం ఇదే కథ బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంటుంది. పెద్ద మార్పు ఉండదు. కాళికా పురాణంలో ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా ఇచ్చారు. ఈ విధంగా అమ్మ శతాక్షిగా, శాకములతో కడుపు నింపడం వల్ల శాకంభరిగా, కాబట్టి శాకాంబరిగా సుమ. శాకంభరి అనే పదమే పురాణములో ఉన్న తప్ప శాకాంబరి అనే ఆ దీర్ఘంతో కూడిన ఒత్తు లేని పదం లేదు. ఈ విధంగా శాకంభరీతి విఖ్యాత అయ్యింది.